యోగి అంటే ఎవరు? యజ్ఞం అంటే ఏమిటి? ఆసక్తి, అభిమానం పోయిన మానవుడు యోగి అవుతాడు. అతడు చేసే ప్రతి పని యజ్ఞార్థ కర్మ అవుతుంది. అప్పుడు కర్మ అంటారు. ఇక్కడ యజ్ఞం అనే మాటకి సరైన అర్థం తెలుసుకోవాల్సి ఉంటుంది. యజ్ఞం అంటే పరార్థ కర్మ అని అర్థం. పరార్థం అంటే తన కోసం కాక ఇతరుల ప్రయోజనం కోసం చేసే పని అని అర్థం. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. పెద్దలు వండుకోవడం స్వార్థం, వండి పెట్టడం యజ్ఞార్థ క్రియ. ఇది లేక దీని ఫలితం నాకు చెందాలి అనుకోకుండా పని చేయటం యజ్ఞార్థ కర్మ. అయితే పని చేయడం దేనికి? ఊరకనే ఉండవచ్చు కదా అనే ప్రశ్న రావడం సహజం. ఆ కర్మ అనే దాని గురించి కూడా చెప్పడం జరిగింది. బ్రతికి ఉన్నంత కాలం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అదేదో 10 మందికి ఉపయోగపడేది అయితే మంచిది కదా. అది కూడా తన కర్తవ్యం అనుకొని చేయాలి, కానీ పుణ్యమో పేరో ప్రఖ్యాతో వస్తుందని కాదు. అందరికీ యజ్ఞాలు చేసే అర్ధబలం అంగబలం ఉండవు. వారి సంగతేమిటి అని అడిగినప్పుడు చక్కని మార్గం చెబుతాడు ఆ శ్రీకృష్ణ భగవానుడు. జ్ఞాని అయిన వాడికి సమస్తంలో పరబ్రహ్మతత్వం దర్శనమవుతుంది. దానిని భావన చేయడంలోనే అంతా దాగి ఉంటుంది. పెద్దలైన వారు పిల్లల చేత భోజనానికి ముందు ఈ శ్లోకం చెప్పించాలి. దీని అర్థం బ్రహ్మకి ఇస్తున్నాను, అది బ్రహ్మకి హవిస్సుగా మారుతోంది. దానిని వచనం చేసే అగ్ని కూడా బ్రహ్మయే. బ్రహ్మచేత అది హుతుం అవుతోంది. చేరవలసినది కూడా బ్రహ్మమునే. ఇదంతా బ్రహ్మకర్మమే. ఇది బ్రహ్మయజ్ఞం కూడా. భోజనం చేసేటప్పుడు పిల్లలకి అర్థమయ్యేది, నేను తినే ఆహారంలో నాలో ఉన్న బ్రహ్మకి ఇస్తున్నాను. నేను తిన్న ఆహారాన్ని వచనం చేసే జఠరాగ్ని కూడా బ్రహ్మయే. వచన ప్రక్రియ. యజ్ఞం అన్నం వచనమై ప్రాణంగా శక్తిగా పరిమాణం చెందుతున్నప్పుడు అది పరబ్రహ్మనికి చెందుతున్నది అని తలుచుకుంటూ ఉండాలి. ఇది అభ్యాసమైతే ఎవరికైనా ఏదైనా ఇస్తున్నప్పుడు అతడిలో ఉన్న దేవతా గణానికి ఇస్తున్నట్టు భావన చేయడం. ఇవ్వాలన్న సంకల్పం కూడా సంకల్పరూప బ్రహ్మమే. అంటే ఇవ్వాలన్న సంకల్పం, ఇవ్వటం, ఇచ్చేవాడు, ఆ పుచ్చుకునేవాడు అన్నీ బ్రహ్మయే కనుక మొత్తం బ్రహ్మం నుండి అర్పణంగా, హవిస్సుగా, అగ్నిగా, యజమానిగా సృష్టి యజ్ఞం మొదలై బ్రహ్మతృప్తి అందే అస్తిత్వం పొందుతోంది. అంటే మొత్తం బ్రహ్మయే. ఈ బ్రహ్మము సృష్టి చేసే చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆయనని కూడా సృష్టించిన పరబ్రహ్మం. ఎవ్వరికీ తెలియకుండానే అందరి చేత సమగ్రంగా నిర్వహించబడుతూ అందరిలోనూ అంతర్యామిగా వ్యవహరిస్తున్న సృష్టి యజ్ఞం ఎవ్వరికీ తెలియకపోయినా తనంతట తానే ప్రవర్తిస్తూ ఉంది కనుక అది బ్రహ్మయజ్ఞం అనబడుతోంది. దానితో అనుసంధానమైన చేసే పనులు బ్రహ్మానుభవానికి కారణమవుతాయి. దీనికొక చక్కని ఉదాహరణ ఉంటుంది. మనం తీసుకునే ఆహారం తద్వారా ప్రాణాలు నిలబడడం. భూమిలో సారం ఉన్నదని దానికైనా తెలుసా? తన వల్ల విత్తనాలు మొలకెత్తుతాయని వర్షానికి తెలుసా? తన నుండి అంకురంగా పాటమరిచేది ఏమిటో ఆ విత్తనానికి కూడా తెలియదు. తన నుండి ఎన్నో గింజలు ఎట్లా వస్తాయో ఆ అంకురానికి కూడా తెలియదు. తాము ఆహారమై ప్రాణాల్ని ఎట్లా నిలబెడతాయో ఆ గింజలకి కూడా తెలియదు. అసలు పంట పండించాలనే సంకల్పం మనిషికి ఎట్లా కలిగిందో ఎప్పుడైనా ఆలోచించామా? తెలియకుండా జరిగిపోయే సృష్టి యజ్ఞమే బ్రహ్మయజ్ఞం. ఈ బ్రహ్మయజ్ఞాన్ని అంటే సృష్టి యజ్ఞాన్ని చూసి మానవులు అనుకరించి చేస్తున్న యజ్ఞాలు ఎన్నో ఉన్నాయి. భూమి, నీరు, నిప్పు, గాలి మొదలైన రూపాలలో జీవుల మనుగడకి సహకరించే శక్తులైన దేవతల్ని ఉద్దేశించి చేసేదే దేవయజ్ఞం. అవి మలినం కాకుండా చూడడం, మెరుగుపరిచి ఇతరుల కోసం వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచడం ద్వారా
ఆరాధించడం ఉత్తమమైన దేవయజ్ఞం. మరికొంతమంది యజ్ఞంతోనే యజ్ఞాన్ని ఆరాధిస్తారట. అంటే జ్ఞానమనే అగ్నిలో జ్ఞానం వల్ల తమలో వెలిగిన జ్ఞాన సంపదని తోటివారిలో ఉన్న జ్ఞానానికి సమర్పించడం. పఠనం, బోధనం, రచించి పాఠకులలో ఉన్న యజ్ఞమూర్తికి యజ్ఞంగా సమర్పించటం, ఇలా మొదలైనవి జ్ఞానయజ్ఞంలోని పద్ధతులు. కొంతమంది శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలనే తన్యాత్రలని ఇంద్రియాలనే అగ్నిలో హవిస్సులుగా సమర్పించి యజ్ఞం చేస్తారు. మరికొందరు పంచేంద్రియ ప్రవృత్తులను ధ్యాన మార్గంలో నియమం అనే అగ్నిలో హోమం చేస్తారు. కొద్దిమంది వస్తు సంపదని యజ్ఞం చేస్తున్నారు. తాము పండించిన పంటని, పాడిని, తయారు చేసిన వస్తువులని ఎవరికి వారు మాత్రమే అనుభవించరు కదా. కొందరు తపోయజ్ఞం ఆచరిస్తే వేరే కొందరు యజ్ఞార్థం, యోగాభ్యాసం, ప్రాణాయామం వంటివి చేస్తారు. లోక శ్రేయస్సు కోసం చేసేదే ఏది అయినా యజ్ఞమే. ఇలా ఎవరైనా వారి కోసం వారు కాకుండా ఇతరుల కోసం చేసేదే దైవ కార్యక్రమం. ఓం అస్తు.